సన్నబొడ్లు పండిస్తేనే కింటలకు 500 బోనస్ ఇస్తారట, లేకుంటే లేదట. అగో నెల దినాల కింద ఎంపీ ఎన్నికల ప్రచారంలో మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమనే ఒడ్లు పండించే ప్రతి రైతుకు బోనస్గా 500 ఇస్తామని అన్నాడు. ఇప్పుడు మళ్ళా సన్నబొడ్లకే ఇస్తారని ఎవరన్నారు అంటారా? ఈనుండ్రి మీరే. ప్రతి రైతన్నకు సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. ఇన్నారా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పింది? అంటే సన్నం వడ్లలో కూడా రకాలు ఉన్నాయా? మరి ఏ రకం వరి వేస్తే 500 ఇస్తారు? సన్నం వడ్లనే సర్కారు చెప్పినవి కాక వేరే వేస్తే ఇయ్యరా? మొత్తం ముచ్చట చెప్పుండ్రి సారు. సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. వ్యవసాయ ఆఫీసర్లు చెప్పిన సన్నబొడ్లు వేస్తేనే బోనస్ 500 అట, లేకుంటే లేదన్న తరీకల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అనుకొచ్చిండు. కానీ మీరు ఇట్లా తేపకు మాటలు మారిస్తే ఎట్లా సారు? మన ముఖ్యమంత్రి సారేమో ఒడ్లు పండించే ప్రతి రైతుకు 500 బోనస్ అన్నాడు. మళ్ళా వెనక చెక్కి మాట మార్చి సన్నబొడ్లు పండించిన వాళ్ళకే అన్నాడు. మళ్ళా మీరు సర్కారు వ్యవసాయ ఆఫీసర్లు చెప్పి సన్నబొడ్లు పండిస్తేనే అన్నదాతలకు బోనస్ అంటున్నారు. అసలు మీ సర్కారు ఏం చేస్తుందో ఏం చెప్తున్నదో మీకన్నా క్లారిటీ ఉన్నదా సారు? ఈ ముచ్చట ఎన్నికలకు ముంగట్నే చెప్తే ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చు కదా. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా అన్నట ఎట్లా మార్పు 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 అన్నారు. మార్పు అంటే మాటలు మార్చుడేనా సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.